ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను, కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి, ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు దుడుస్తా నేను. మేము తప్పు చేసామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు. బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఎంతసేపటికి మేము చేయలేదని హారతులు తీసుకుంటా, నిండా కప్పులో పెట్టుకుంటా ధర్మాలు తింటున్నారు. ఈ ధర్మాలు ఎందుకురా బాబు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా. నాయన ఊగిపోతున్నాడు హారతి ఇస్తా దేవుడి దగ్గర. ఏదైనా స్టేజ్ షోలు ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ కొండ మీద పోయి ఇలాంటి షోలు ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది. దుర్మార్గం అంటే దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్ట్? ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి. లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష పెట్టి ఆ అయ్య ఆస్తులు అమ్ముకొని పంది కొవ్వును కొనక్కర్లేదు. ఆయనలో ఉన్న కొవ్వు ఆలోచన ఉంది చూడు నాయన, దాంతో ఒక బిందువైన ఆ పదార్థాన్ని అందులో వేస్తే చాలు తండ్రి. ఈ భూ ప్రపంచంలో ఒక 4 రోజుల క్రితం లడ్డూ దొరికిన, ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగినోడు ఈ భూ ప్రపంచంగా వల్ల జరిగిన నష్టంలో ప్రజలకి నష్టం జరిగింది. మేము బాధపడుతూ చింతిస్తూ ఎంత మేరకు సాయం చేయాలో యుద్ధ ప్రాతిపదిన ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్, ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ చేపట్టాము. న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నాం. కృష్ణరావు గారికి మొన్నటి వరకు మా పార్టీలోనే ఉండే, మరి వారికి మొత్తం తెలుసు ఈ ప్రభుత్వం సాగునీరు గురించి, తాగునీరు గురించి, పేదరికం గురించి, జిల్లా గురించి, జిల్లా బాగోగుల గురించి చేసిందా లేదా గుండెమే చేసుకొని చెప్పు. ఇన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేసినాం, ఇక మీదట అట్లా ఉండదు. కాబట్టి నిజంగా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడ ఊకునేది లేదు, సహించేది లేదు. తప్పుడు ఆరోపణలు చేస్తే వీపు విమానం మోత నిజంగానే మోగుతుంది. ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మీరేమో ఇస్తామంటుంటే తుమ్మల నాగేశ్వరరావు గారేమో కౌలు రైతులు యజమానులతో మాట్లాడుకోవాలన్నట. మీకు మీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తెలుస్తా ఉన్నది.